ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమ గడువును పొడిగించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎస్డిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ సర్ కార్యక్రమంపై చాలా మంది ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన లేదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు, కూలీలు దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించాలని కోరారు. కమిటీ సభ్యుడు షేక్ కరీముల్లా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలు, వార్డులు, సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాలు, మైక్ ప్రకటనలు, ప్రచార వాహనాల ద్వారా సమాచారం చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అతర్ హుస్సేన్, రిజ్వాన్ ఆలం, వి హనీఫ్, షరీఫ్, సుహైల్ తదితరులు పాల్గొన్నారు. సర్ అనేది సర్ వల్ల ఈ నెల రోజులు కొంచెం పనులు తగ్గిస్తామని సిఎస్ గారు చెప్పారు. దాని మీద వర్కౌట్ అవుతుంది. సిఎస్ గారు వాళ్ళని సహకరిస్తాను. వాళ్ళకి టాస్క్లు ఎక్కువ ఇదే సక్రమంగా జరుగుతాయి. ఈరోజు భారత ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ఓటరు సవరణ కార్యక్రమం ఏదైతే చేపట్టినారో అందులో నంద్యాల పట్టణంలో చాలామంది ప్రజలు ఆ ఎస్ఐఆర్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి అని, దీనిలో ముఖ్యంగా వృద్ధులు మరియు అక్షరాస్యత లేనివారు, దీని గురించి అవగాహన లేనివారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఒకవేళ 2002 యొక్క డేటా తీయాలంటే ఆ డేటా ఏ విధంగా తీయాలన్నది వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ నుండి మన డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ సార్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రజలలో అవగాహన తీసుకొని పోతామేమని చెప్పడం జరిగింది. మేము వారికి ఒకటే కోరుతున్నాము, అక్షరాస్యత లేని వారికి మరియు వృద్ధులకు మరియు ఇళ్లలో నుంచి రాని వాళ్ళు కొంతమంది పేషెంట్లు కూడా ఉంటారు, వాళ్ళకి ఎవరు సహకరించాలి అని మేము కోరడం జరిగింది. ప్రజలలో ఆటోలు పెట్టి వారికి అవగాహన కల్పించండి ఎస్ఐఆర్ గురించి. అదేవిధంగా వృద్ధులకు మరియు ఇతర అక్షరాస్యత లేని వారికి వాలంటీర్లను పెట్టి మీరు ఈ యొక్క ఫామ్ను ఫిలప్ చేసే విధంగా మీరు సహకరించాలని కోరడం జరిగింది. ప్రభుత్వం తరఫున జరుగుతున్న నిర్లక్ష్యం కూడా మేము ఈరోజు గమనించినట్లయితే, ప్రభుత్వము ప్రజలు ఏదైనా కరెంటు బిల్లు కట్టకపోతే ఆటోలలో తిప్పి కరెంటు బిల్లు కట్టండి సమయానికి, లేకపోతే మీ కరెంటును కట్ చేస్తామంటారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో కుళాయి పన్ను మరియు ఇంటి పన్ను కట్టకపోతే కానీ ఆటోలలో తిప్పి మీరు సమయానికి కుళాయి పన్ను కట్టండి, ఇంటి పన్ను కట్టండి అని చెప్తారు. ఇంత పెద్ద కార్యక్రమం ఏదైతే ఓటు హక్కు, భారతదేశానికి పౌరులకు సంబంధించిన ఓటు హక్కు